హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా నార్మల్ రైస్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగు పోసి 1 స్పూన్ నిమ్మరసం వేసి మొత్తం కలిపి ఒక మినిమం హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ముక్కలకి మసాలా బాగా పడుతుంది. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత రైస్ ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ పోసి అన్నంకి సరిపడేంత ఉప్పు వేసుకొని పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, కొద్దిగా సోంపు, నిమ్మరసం వేసి దానితో పాటు ఆ నిమ్మ చెక్కను కూడా ఆ వాటర్లోనే వేసేయండి. ఇప్పుడు అందులో ముందుగా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. కాగుతున్న ఎసరు నీళ్ళ రుచి కొంచెం ఉప్పగా ఉండాలి. అప్పుడే అన్నంకి ఉప్పు సరిగ్గా పడుతుంది. కాగుతున్న ఎసరులో నానబెట్టి కడిగిన బియ్యంని వేయాలి. అన్నం ఒక 65 to 75% కుక్ అయిన తర్వాత దానిని స్ట్రైనర్తో వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కుక్కర్లో చికెన్ గ్రేవీ చేయడానికి 2 పెద్ద గరిటెలతో ఆయిల్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, అనాసి పువ్వు, యాలకులు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా దంచుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమోటాలు, పుదీనా వేసి వాటిని బాగా మగ్గించిన తర్వాత అందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసిన చికెన్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలి ముక్కలు ఒక 80 to 85% ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఇది ఎంత బాగా ఉడికితే మనకి బిర్యానీ అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దమ్ వేయడానికి ఒక వెడల్పాటి బాండాల్లో కుక్ చేసుకున్న చికెన్ గ్రేవీని వేసి సమానంగా స్ప్రెడ్ చేసి దీనిపై లేయర్ బై లేయర్గా అన్నంని పరుచుకుంటూ రావాలి. చివరగా పుదీనా, కొత్తిమీర, కొంచెం కలర్ వాటర్, అలాగే మనం వడకట్టి పక్కన పెట్టిన రైస్ వాటర్ని గ్రేవీతో మిక్స్ చేసి అంచుల చుట్టూ పోసుకోవాలి. ఫైనల్గా మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా ఏదైనా వెయిట్ పెట్టి ఒక 15 minutes మీడియం టు లో ఫ్లేమ్లో దమ్ పెట్టి ఆ తర్వాత ఒక 15 minutes స్టవ్ ఆఫ్ చేసి అలాగే వదిలేయండి. అంతే, చాలా టేస్టీగా, సింపుల్గా నార్మల్ రైస్తో చేసే మా స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.